ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అవునమ్మా, నేనే మీ అన్నయ్య శివాని నీలిమని అత్తయ్యకి చెప్పామని నువ్వే వెళ్ళి చెప్పు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నిజం ఆయనకి తెలిస్తే నన్ను ఇంట్లో ఉండనివ్వరు, నిన్ను క్షమించరు. చాందిని పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు అసలే తను తల్లి కాబోతోంది. ఇలాంటి సిచ్యువేషన్లో గొడవలు జరిగితే అసలు తను తట్టుకోగలదా? ఆయన ఇంకా కోలుకోలేదు. ఈ సిచ్యువేషన్లో ఆయనకి నిజం తెలిస్తే అసలు ఆయన ఏమైపోతారు? నాకేదో అన్యాయం జరుగుతుందన్న ఆవేశంలో నీ జీవితాన్ని అన్యాయం చేయమంటావా? ఆ నీలిమ నన్ను ఎంత బాధ పెడుతున్నా నా గుండెల్లో ఆ బాధని ఎందుకు దాచుకుంటున్నాను? నా ఇల్లు పచ్చగా ఉండాలని, నా వాళ్ళు సంతోషంగా ఉండాలనే కదా. నువ్వు చాందిని ఎప్పటికీ కలిసి ఉండాలంటే ఈ రహస్యం రహస్యంగానే ఉండాలి. అప్పుడే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి నిజం బయటకు వస్తే వచ్చే ఉప్పెనని ఏ గట్టు ఆపలేనట్టు జరిగే పరిణామాన్ని మనమెవరూ ఆపలేము. చూడు బాను, నువ్వు భయపడుతున్నంత వరకు ఆ నీలిమ నిన్ను భయపెడుతూనే ఉంటుంది. చాలా తెలివిగా అందరి దృష్టిలో నిన్ను చెడ్డదాన్ని చేసింది. పాత పగని మనసులో పెట్టుకుని నువ్వు ఇదంతా చేస్తున్నావని అందరూ నమ్మేలా చేసింది. నా రహస్యాన్ని చెప్తానని చెప్పి భయపెడుతూ నీ ఊహకు కూడా అందకుండా నిన్ను దోషిగా నిలబడుతుంది. ఇప్పుడు నువ్వున్న ఈ పరిస్థితిలో అసలు నీ జీవితాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నీకే అర్థం కావడం లేదు. నీలిమ వల్ల ఈ ఇంట్లో ఎప్పుడు ఎలాంటి అనర్థం జరుగుతుందో ఎవ్వరికీ తెలియడం లేదు. అందుకే ఇన్ని బాధలు భరించే కన్నా వచ్చే ఉప్పెన్ని ఎదుర్కోవడమే మంచిది. కానీ ఏం జరగదని నాకు తెలుసు. ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని నిర్ణయించుకున్నాకే ఈ నిర్ణయం నీతో చెప్తున్నాను. ఈ నిజం చెప్పామని నీలిమతో నువ్వే చెప్పు. కానీ ఏమీ జరగదని నా మాట నమ్ము. అసలు ఎలా అన్నయ్య? ఇదే జరిగితే పర్వాలేదు, కానీ ఇంకేదైనా జరిగితే? సమస్యని ఎలాగో ఎదుర్కొంటున్నావు కదమ్మా, వచ్చే సమస్యని ఎలా ఎదుర్కోవాలో అప్పుడు ఆలోచిద్దాం. ముందైతే నువ్వు ఈ పని చేయి. నేను తనతో మాట్లాడాను కదన్నయ్య. నీలిమ ఇంకెవరి దగ్గర మాట్లాడకుండా ఉండాలి అంటే ఈ ఒక్క పని చేయమ్మా. కార్తీక్, కాఫీ తీసుకున్నా అండి. కాఫీ నువ్వే పెట్టావా నీలిమా? నేనే పెట్టానండి. ఇంటి పని చేయటం పెద్ద పనేం కాదా అండి? ఇదేదో దేశ సేవ చేయడమా ఏంటి? మనం ప్రేమించిన వాళ్ళని చూసుకోవటం, వాళ్ళని ఆనందంగా ఉంచటం, వాళ్ళ కోసం ఏదైనా చేయటం పెద్ద కష్టమేం కాదండి. చాలా మంది ఇదేదో పెద్ద ఘనకార్యంలో ఫీల్ అవుతూ ఉంటారు. ఏ భాను లేకపోతే ఇంట్లో పనులేమైనా ఆగిపోతాయా? భాను చేయకపోతే సూర్యుడేమైనా ఉదయించడం ఆగిపోతాడా? చూడు నీలిమా, భానునేమి అనకుండా నువ్వు పని చేయలేవా? ఏంటి కార్తీక్, ఆ భాను చేసిందేమైనా బాగుందా? ఆంటీని బాధ పెట్టింది. అది నీకు అర్థం కావట్లేదా? పొరపాట్లు అందరికీ జరుగుతాయి, అవి అక్కడితోనే మర్చిపోవాలి. అంతేగాని పదే పదే అదే విషయాన్ని గుర్తు చేసి అందరినీ ఇబ్బంది పెట్టడం, ఒకరి మీద అంత నెట్టేయడం మంచిది కాదు. చూసారా ఆంటీ, అంత చేసినా భాను మీద కార్తీక్కి కోపం రావటం లేదు. ఇంత చేస్తున్న నా మీద మాత్రం కార్తీక్కి కోపం వస్తుంది. ఇది కూడా భాను ప్లానే. అది సరే కాని కార్తీక్ పొద్దున్నే టాబ్లెట్స్ ఇవ్వాలి, ఇచ్చావా? కార్తీక్ వేసుకున్నావా? లేదమ్మా. నేనున్నాను కదా ఆంటీ, వేడి వేడి కాఫీతో టాబ్లెట్ వేసుకుంటే చాలా మంచిది. నేను ఇప్పుడే ఇస్తాను, ఇలా ఇవ్వండి. కార్తీక్, ఇప్పుడు మార్నింగ్ వేసుకోవాల్సిన టాబ్లెట్ ఏంటి ఇందులో?
నాకు తెలియదు నీలిమా. అదేంటి కార్తీక్, నువ్వు వేసుకునే టాబ్లెట్స్ నీకు తెలియకపోవడం ఏంటి? నిజంగానే నాకు తెలీదమ్మా. టైం ప్రకారం భాను తీసిస్తుంది, అవి నేను వేసుకునేవాడిని. అంటే ఏంటి కార్తీక్, నేను ఇప్పుడు వెళ్ళి భానుని అడగాలా? ఇప్పుడు ఏ టాబ్లెట్ ఇవ్వాలని తనని నేను అడగాలా ఏంటి? తన మీద పెద్ద డాక్టరా ఏంటి? టైం 7:30 అయింది కదా, భాను వస్తుంది. ఏవండి, టాబ్లెట్ వేసుకున్నారా? లేదు భాను, ఏ వేయాలో నీలిమాకి తెలియటం లేదు. ప్రిస్క్రిప్షన్ ఎక్కడుందనేది చెప్తే మేము చూసి వేస్తాం కదా. అవసరం లేదత్తయ్య, నేను వేస్తాను. చూసారా ఆంటీ, తను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అన్నట్టుగా బిహేవ్ చేస్తోంది. చూడండి అత్తయ్య, డాక్టర్ రాసిచ్చిన కాగితం చూసి ఎవరైనా వేస్తారు, కానీ భర్తకి భార్య సర్వెంట్ కాదు, జీవితం. తనకెప్పుడు ఏం కావాలో ఏం ఇవ్వాలో అనేది మనసులో ముద్రపడి ఉంటాయి. వాటికి కాగితం చూడక్కర్లేదు. ఆ టైంకి ఆ పనయ్యే వరకు మనసు ప్రశాంతంగా ఉండదు. అది భార్యకి పరాయి వాళ్ళకి ఉన్న తేడా. ఏవో 4 రకాల టాబ్లెట్స్ ఇచ్చినంత మాత్రాన గొప్పలు చెప్పొద్దని చెప్పండి ఆంటీ. ఎన్ని రోజులు చూసుకుంది కాబట్టి అన్ని తను తెలుసుకొని ఉంటుంది. ఇప్పుడు నాకు అప్పగించారు కదా, ఇప్పుడు చూడండి, ఇప్పటి నుంచి టైం టేబుల్ కన్నీ ఎంత పర్ఫెక్ట్గా ఇస్తాను. అత్తయ్య, మాటలు చెప్పేవాళ్ళు ఎప్పుడూ చేతల్లో చూపించలేరు. మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు ఇలా మాటలు చెప్పరు. నాకు కావాల్సిందే ఆయన హ్యాపీగా ఉండటం, త్వరగా కోలుకోవడం. అది చేయమని చెప్పండి, అంతకన్నా ఇంకేం హ్యాపీ లేదు. మీకు 8:30 కల్లా చూసి ఇవ్వాలి. నీలిమా, విన్నావు కదా, మాటలు చెప్పడం కాదు, చేతల్లో కనిపించాలి. లేదంటే నీ వల్ల నేను మాటలు పడాల్సి వస్తుంది. కార్తీక్ విషయంలో చిన్న పొరపాటు జరిగినా నేను ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఏంటి కార్తీక్ నవ్వుతున్నావు? అంటే నేను నిన్ను చూసుకోలేను అనా? చూడు నీలిమా, నార్మల్గా ఉన్నప్పుడు ఒక మనిషిని చూసుకోవడం ఎవరికైనా ఈజీయే, కానీ పేషెంట్గా ఉన్నప్పుడు చూసుకోవడమే చాలా కష్టం. దానికి ఎంతో పేషెన్స్ ఉండాలి. నాకు అన్ని టైం ప్రకారం చూడాలన్న తపనలో భాను కంటి నిండా నిద్రపోవటం లేదు, కడుపు నిండా తిండి కూడా తినడం లేదు. దానికి భాను ఫీల్ అవటం లేదు, ఎంతో ఇష్టంగా చేస్తుంది. అలా చేయగలను ఊహించుకుంటావు, కానీ అది నీకు చేత కాదు. ఎందుకు చేయలేను? 8:30 కల్లా నీకు జ్యూస్ ఇవ్వాలని భాను చెప్పింది కదా, నీకేం కావాలో చెప్పు, ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పిస్తాను. నీకు భానుకి అదే తేడా. తను ఆర్డర్ పెట్టి తెప్పించదు, అభిమానంతో చేస్తుంది. అమ్మా రాము, కాస్త మంచినీళ్ళు అమ్మా. ఇదిగోండి అంకుల్. ఏంటి తెలియదే, మంచినీళ్ళు అడిగితే జ్యూస్ ఇస్తావేంటి? అదేంటి అంకుల్, బయట ఎండలు ఎలా ఉన్నాయి? బయట నుంచి వచ్చారు కదా, ఈ జ్యూస్ తాగితే చల్లగా ఉంటుంది, తాగండి. అవును, వైశాలి మధ్యాహ్నం భోంచేసిందా? తినింది అంకుల్, కానీ ఏంటో ఇది వరకట్లా తినడం లేదు. ఏదో తప్పదన్నట్టు 4 మెతుకులు తిని తన గదిలోకి వెళ్ళిపోయింది. అదేంటి అంకుల్, సరిగ్గా తినలేదు అంటే నవ్వుతున్నారు? ఏమీ లేదు తల్లి, ఆడపిల్ల మనసు అంతే.
భర్తింట్లో ఉన్నంత వరకు పుట్టింటికి రావాలి అనుకుంటారు. తీరా పుట్టింటికి వచ్చాక మా భర్త తిన్నాడా లేదా అని ఆలోచిస్తూ ఇక్కడ తినడం మానేస్తారు. సరే గాని వెళ్ళి వైశాలిని పిలు, నేను మాట్లాడతాను. అలాగే అంకుల్. వైశాలి, 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 అంకుల్, అంకుల్. అయ్యో వైశాలి, 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 అబ్బా వైశాలి, ఏంటి తల్లి? నన్ను వదలండి, వదలండి, నేను చచ్చిపోతాను, చచ్చిపోతాను. వైశాలి, నన్ను వైశాలి. ఏంటమ్మా ఇది? మగారు ఏంటి వైశాలి? ఏంటి పిచ్చి పని? ఏంటిది వైశాలి? ఇంట్లో ఉన్నప్పుడు అందరినీ ఏడిపిస్తూ నువ్వెంతో ధైర్యంగా ఉండేదానివి. అలాంటిది నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావా? ఎందుకైనా వచ్చింది? అంకుల్ని చూడ్డానికి వచ్చావేమో అని అనుకుని ఆయన ఎంతో మురిసిపోతున్నారు. కానీ నువ్వు చావడానికి వచ్చావని ఇప్పుడే తెలిసింది. అసలేంటి పిచ్చి పని? ఏమైంది? ఎప్పుడు నన్నేవాడు గ్రామం, నేనేం చెప్పే పరిస్థితుల్లో లేను. చావడానికి నిర్ణయించుకున్న దానివి చెప్పడానికి ప్రాబ్లం ఏంటి? వద్దులే తల్లి, చావాలని ఇంత నిర్ణయం తీసుకునేంత వరకు వచ్చిందంటే తన మనసు ఎలా ఉందో అర్థమవుతుంది. కాసేపు తనేవి అడక్కు. ఏమ్మా, నిన్నెప్పుడు నా తమ్ముడు కూతుర్లా చూడలేదమ్మా. నా కన్న కూతుర్లా భానుని ఎలా చూశాను, నిన్ను అలాగేగా చూశాను. చూడు, నీ పెళ్లి చేసి పంపిస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకోలేదు తల్లి. నా గుండెల మీద పెరిగిన పిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అంటే నా గుండె పరువు పెరిగిపోయిందమ్మా. అయినా నేను ఆ రోజు ఎందుకు పంపించానో తెలుసా? నీకంటూ జీవితం ఉండాలని, నీకో ఇల్లుండాలని. ఎందుకంటే నేనెప్పుడు రాలిపోతానో నాకే తెలీదమ్మా. నా కన్ను మూత పడేసరికి నా పిల్లలు వాళ్ళలో ఉన్నారన్న సంతోషంతో ఈ ప్రాణం పోవాలి అనుకున్నాను. కానీ నా ముందే మీ ప్రాణాలు తీసుకుంటారు అంటే ఈ తండ్రి కూడా తట్టుకోలేదమ్మా. నీ సమస్య మాకు చెప్పుకోలేక చచ్చిపోవాలని నిర్ణయించుకుంటే ముందు నన్ను చంపేసి ఆ తర్వాత నువ్వు చచ్చిపోమా. అలా కాదని నువ్వేదైనా అగాధ్యానికి పాల్పడ్డావని తెలిస్తే ఆ క్షణమే నా గుండె ఆగిపోతుంది. ఏమ్మా, మాట్లాడావా? మేమిద్దరం మాట్లాడుకోం కదన్నయ్య. ఆయన చెప్పారు కదా మాట్లాడొద్దని. కార్తీక్ మాట్లాడొద్దని చెప్పాడమ్మా. కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వార్నింగ్ ఇవ్వద్దని చెప్పలేదు కదా. వార్నింగ్ ఇవ్వడం మాట్లాడటం కాదు. ఇంకాసేపట్లో దుర్ముహూర్తం వస్తుందన్నయ్య, అప్పుడు చెప్దాం. అదేంటమ్మా? మంచి పనులు మంచి ముహూర్తంలోనే చేయాలన్నయ్య. ఇలాంటి దుష్టగ్రహాలతో దుర్ముహూర్తంలోనే మాట్లాడాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నీ గురించే మాట్లాడుకుంటున్నావు నీలిమా. నీకు వార్నింగ్ ఇవ్వాలనే వచ్చాం.
నాకు వార్నింగ్లు ఇచ్చేదాకా మీరొస్తే మీ ఇద్దరి గురించి కార్తీక్ చెప్పటానికి నేను ఉన్నాను. అన్నయ్య, దుర్ముహూర్తం పోయింది. ఏంటి చెప్తాను అని తెగ బెదిరిస్తున్నావు? వెళ్ళి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? బాగా అర్థమవుతుంది. చెప్తా అని ఎన్నాళ్ళు బెదిరిస్తావు? నేను నీకు ఎంతకాలం భయపడాలి? చెప్పేస్తాను అని విర్రబెగుతున్నావు కదా. వెళ్ళి చెప్పు. ఆవేశంలో మాట్లాడుతున్నావు భాను. నేను చెప్పేది హరికథ కాదు, అందరూ హాయిగా వినటానికి. పోనీ బుర్రకథ చెప్పినట్టు చెప్పి నీలిమా, మేమే చెప్పమని చెప్తున్నాం కదా. తొందరపడుతున్నారేమో, మరొక్కసారి ఆలోచించుకోండి. రాము చావుకి కారణమైన శివే ఈ పార్థు అని తెలిస్తే ఈ ఇంట్లో పరిస్థితి ఏంటి? ఈ నిజాన్ని దాచి నువ్వు చాందినికి పార్థుకి పెళ్లి చేశావని కార్తీక్కి తెలిస్తే నీ పరిస్థితి ఏంటి? ఈ జన్మలో కార్తీక్ నీ మొహం చూస్తాడా? నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఈ కోపాన్ని మర్చిపోతాడా? అసలు మీ ఇద్దరికి ఇంట్లో స్థానం ఉంటుందా? నువ్వు కోరుకుంది ఇదే కదా. నన్ను ఇంట్లోంచి పంపించడానికి నువ్వు వెయ్యని ఎత్తులేదు. ప్రతిసారి ఏదో గొడవ జరగడం, దాన్ని నేను సర్దిద్దుకోవడం, ఇది నాకు కూడా చాలా చిరాగ్గా ఉంది నీలిమా. అయినా ఇంత పెద్ద నిజాన్ని ఇప్పటికే చాలా కాలం దాచావు. ఇంకెంత కాలం దాస్తావు? లేట్ అయిన కొద్దీ బ్రేకింగ్ న్యూస్ కూడా న్యూసెన్స్ అయిపోతుంది. వెళ్ళి చెప్పు. నేను చెప్పేది కార్తీక్తో భాను. అరే, నేను చెప్పేది కూడా వెళ్ళి ఆయనతోనే చెప్పమని నీలిమా. బాగా తెగించేశావంటే కార్తీక్ ని వదిలేయటానికి నిర్ణయించుకున్నావన్నమాట. అసలు నీ బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు నీలిమా. భాను కార్తీక్ విడిపోవాలని కదా నువ్వు కోరుకుంటున్నావు. నీకు కావాల్సిందే జరుగుతున్నప్పుడు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? పొద్దున్నే మీకు ఏ పిచ్చి కుక్కో కరిచినట్టుంది, అందుకే మీరిలా మాట్లాడుతున్నారు. నేను చెప్పలేను అనుకుంటున్నారా? లేక ఇంకేమైనా కొత్త ప్లాన్ వేశారా? నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య. నీలిమ భయపడుతుంది. నీలిమ చెప్పలేదు. తను చేతకాని మనిషిని తెలిసిపోతుంది. నన్ను రెచ్చగొట్టకు భాను. సాటి ఆడదానివని ఇంకా ఎంతో కొంత కాన్సెప్ట్ చూపిస్తున్నాను. కానీ ఇలా నువ్వు నన్ను రెచ్చగొట్టావంటే ఇప్పుడే వెళ్ళి నేను కార్తీక్ చెప్పేస్తాను. క్షణంలో నువ్వు బయటికి వెళ్ళిపోతావు, నీ అన్నయ్య చాందిని విడిపోతారు. ఎన్నిసార్లు అదే మాట చెప్తావు నీలిమా? వెళ్ళి చెప్పు అని నేనే చెప్తున్నాను కదా. చెప్తే వెళ్ళి చెప్పు. చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చో. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలగొడతాను. ఇంత మాట అన్నాక ఇంకొక క్షణం కూడా ఆగేది లేదు. ఇప్పుడే వెళ్ళి కార్తీక్ నిజం చెప్పేస్తాను. కార్తీక్, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి నీలిమా, మళ్ళీ భాను మీద ఏమైనా చెప్తావా? ఏంటి నీలిమా, నేను ఇటు అడుగుతుంటే నువ్వు అటు చూస్తున్నావు? సమాధానం చెప్పు. నిజమే కార్తీక్, కానీ నేను భాను మీదేతో చెప్పడానికి రాలేదు. భాను ఏంటో చెప్పడానికి వచ్చాను. నువ్వు ఎంతో ఇష్టంగా ప్రేమించే నీ భార్య నిన్ను ఎంత మోసం చేసిందో చెప్పడానికి వచ్చాను. ఈ నిజం తెలిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావో అని భయపడుతున్నాను. కానీ చెప్పక తప్పని పరిస్థితి, అందుకే చెప్పాలని వచ్చాను. చూడు నీలిమా, నా భాను ఏంటో నాకు పూర్తిగా తెలుసు. తను నా దగ్గర ఎలాంటి నిజమో దాచిదని నాకు తెలుసు. నాకన్నా నన్ను ఎక్కువగా అభిమానించే మనిషి నా భాను. తన ప్రాణమే నేనైనప్పుడు ప్రాణంతో ఎవరైనా అబద్ధాలు చెప్తారా? ప్రాణానికి తెలియకుండా నిజాలు దాచగలరా? ఇప్పుడు కూడా నువ్వు భాను గురించి చెప్పాలనుకుంటున్నావా? నువ్వు ఎంత అమాయకుడివి కార్తీక్.
భానుని మరి ఇంత గుట్టిగా ప్రేమిస్తున్నావు. అందుకే తను నీతో ఇన్ని నాటకాలు ఆడుతోంది. అందరి ముందు మంచిదాన్లా నటిస్తూ ఇంట్లో అందరినీ ఫోర్స్ చేసింది. భాను నిజమని నువ్వనుకుంటున్నావు, కానీ భానులో నీకు తెలియని నిజ స్వరూపం ఇంకొకటి. అదేంటో తెలుసా? మీ రాము అన్నయ్యని చంపిన శివ ఎక్కడున్నాడో భానుకి తెలుసు. ఆ శివ ఎవరో నీకు తెలుసా? ఇదిగో ఈ పార్థయే మీ అన్నయ్యని చంపిన శివ. ఈ విషయం తెలిసి కూడా ఈ శివని ఇంటికి అల్లుని చేసింది. నీకు తెలియకుండా ఈ నిజాన్ని ఇన్నాళ్ళు దాచింది. నిజం దాచిన భానుని, మీ అన్నయ్యని చంపిన హంతకుణ్ణి ఏం చేస్తావో? ఏంటి భాను, నీలిమ చెప్పిందంతా నిజమేనా? నిజమేనండి. నిజం ఎప్పుడు తెలిస్తే ఏంటి? దోషులు నీ ముందున్నారు. వాళ్ళని పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయించి మెడపట్టుకుని బయటికెంటేసే.